అక్కడ చూడన్నా ఆ బొమ్మ ఎంత బాగుందో అన్న, అది నాకు కావాలన్నా. ఆ బొమ్మ మనది కాదురా, ఎవరిదో పిల్లలేదేమో. రే ఎవరో బొమ్మ పెట్టింది ఇడా? తమాషా చేస్తున్నారా? 2 days ఉంది కదా ఇంకా. ఆగరా రోడి, మెల్లిగా పోదాం. అన్నా ఒక నిమిషం ఆగన్నా. అరే అన్న అన్న, అక్కడ చూడన్నా ఆ బొమ్మ ఎంత బాగుందో అన్న, అది నాకు కావాలన్నా. ఏంట్రా ఆ బొమ్మనా? ఆ బొమ్మ మనది కాదురా, ఎవరిదో పిల్లలేదేమో. దా. అన్నా ప్లీజ్ అన్నా, నాకు కావాలన్నా. అన్నా తీసుకురా అన్న, ప్లీజ్ అన్నా. అరే అది మనది కాదు బొమ్మ అన్నదిరా, మళ్ళీ కావాలంటావేంటి? దా ఇంటికి వెళ్దాం. రారావుడి లోపలికి. అన్నా నాకు ఆ బొమ్మ కావాలన్నా. ఏంటన్నా నువ్వు అలా చేసినావు? ఆ బొమ్మ మనది కాదని చెప్పాను కదా, మళ్ళీ అడుగుతావు అంటారా నువ్వు? కూర్చో పక్క, వేరే బొమ్మ కొనిస్తాలే, కూర్చో. అన్న నాకేం కొనేడు నా బొమ్మలు, వేస్ట్ అన్నా. ఈ టైంలో ఎవరు వచ్చారు? ఎవరు లేరేంటి? ఈ బొమ్మ కింద ఉంటాయి కదా, ఎవరైనా పిల్లలు పెట్టి వేరేమో. ఇంటి ముందు ఒక పని చేద్దాం, అక్కడ స్టెప్స్ దగ్గర పెట్టేసిపోదాం. అన్న బొమ్మ అన్న, కావాలన్నా. అన్న బొమ్మ కావాలి. రోడి మనది కాదని చెప్పాను కదా బొమ్మ, అది అట్లా అడగకూడదు. దా. అన్న బొమ్మ కావాలన్నా. ఏంటన్నా నువ్వు అలా చేస్తున్నావు? బొమ్మ వచ్చి కదా, తీసుకోవచ్చు కదన్నా, ప్లీజ్ అన్నా. నీకు వేరే బొమ్మ కొనిస్తా అన్నా కదా. అన్న నాకు ఆ బొమ్మే కావాలన్నా. ఆ బొమ్మ మనది కాదు రోడి, వేరే పిల్లలది అది. అన్న ఎవరి దగ్గరన్నా? మన ఇంటికి వచ్చింది అన్న, మనదే అన్న. మన ఇంటికి వస్తే మంది అవుతుందా? అరే పోన్నా, నువ్వు నాకు కావాలన్నా. ఓ పక్క కూర్చోపో, కూర్చోయిడా. సెట్ సెట్ రోడి, సెట్. నేను కూర్చోను, నాకు బొమ్మ ఏమంటే లేవు. మళ్ళీ ఎవరు వచ్చారా నాయన? అన్న మళ్ళీ బొమ్మ వచ్చిందా? నాకు కావాలన్నా, ప్లీజ్ అన్న తీసుకో అన్నా. అరే అది మనది కాదంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, అర్థం కాదా? అయినా ఎక్కడ కూడా పెడుతున్నారా మాటి మాటికి? రే ఎవరో బొమ్మ పెట్టింది ఇడా? తమాషా చేస్తున్నారా? ఆ బొమ్మ తీసుకోపోండి ఎవరో. రా రౌడీ, వస్తావా లేదా?
ఇష్టాలు చేస్తున్నా ఆ బొమ్మ కావాలన్నా నాన్న ప్లీజ్ అన్న కావాలన్నా. అరే రౌడీ ఇంకోసారి బొమ్మ అన్నావు అనుకో నీకు ఉందిరా. ఎవరు మూసుకొని అక్కడ కూర్చో. అరే ఏంటన్నా నువ్వు బొమ్మ వచ్చిన తర్వాత తీసుకుంటావు? ప్లీజ్ అన్నా బొమ్మ కావాలన్నా, చాలా బాగుందన్నా. అన్నా నేను చెప్పేది వినన్నా. వస్తాను రా, 2 days ఉంది కదా ఇంకా. నాన్న మళ్ళీ ఆ బొమ్మ వచ్చినట్టుందన్నా. వెళ్ళన్నా, డోర్ తీపోన్నా, బొమ్మను తీసుకురాపోన్నా. మామ ఒక్క నిమిషం రా, మళ్ళీ తర్వాత చేస్తాను నీకు. మళ్ళీ ఆ బొమ్మనే అయితే ఆ బొమ్మనే ఉంటే ఈరోజు ముక్కలు ముక్కలు చేసి పడేస్తా. నాన్న బొమ్మనే నాన్న వచ్చింది. అయ్ బొమ్మనే వచ్చింది నా, తీసుకో అన్నా, త్వరగా తీసుకో. మళ్ళీ ఎవడో ఈ బొమ్మ పెట్టాడు, ఎవరో అదే పనిగా పెడుతున్నారు. అరే ఎవర్రా మీరంతా? సరేరా ఇప్పుడు ఈ బొమ్మను చూడు ఏం చేస్తాను. అన్న వద్దన్నా ప్లీజ్ అన్న, పాపం అన్న బొమ్మ అన్న. ఇంకొక్కసారి ఈ బొమ్మ కనపడిందో నేనేం చేస్తానో నాకు తెలీదు. ఏంటనేది బొమ్మనా, ఏందనేది భయమవుతుందన్నా. ఏంట్రా బొమ్మ ఇక్కడికి వచ్చింది? ఇందాక అక్కడ చాలా ఘోరంగా విసిరేసాను రా, లోపలికి వెళ్ళి వచ్చిందిరా. భయమవుతుందిరా రౌడీగా. నన్నే కొడతారా? నా చేతుల్లో సచ్చారా మీరు? అదేంట్రా బొమ్మ మాట్లాడుతుంది? కొంప తీసి దయ్యమా? అవునరా దయ్యమే. ఏంట్రా కావాలి కావాలి అన్నావు కదరా బొమ్మ? బొమ్మ కాదురా అది దయ్యం రా. ఈ అబ్బా చెప్పి చెప్పి ఇంటికి తెచ్చినావేంట్రా? అవునన్నా నాకు కూడా ఫుల్ భయం అవుతుందన్నా. అన్న ఏం చేయాలి అర్థం కావట్లేనా. ప్లీజ్ అన్నా నువ్వేమన్నా చెయ్యన్నా. నేనేంద్రా చేసేది? నేనేం దయ్యాలు పట్టుకున్నా ఉన్నా? ఈ అబ్బా నువ్వే కదరా చెప్పి చెప్పి తీసుకుని వచ్చిన ఇంటికి. అన్నా 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 ఒకసారి పైకే చూడన్నా. అన్న పైన చూడన్నా. ఏడ్రా పైన అన్నా, ఒకసారి పైన చూడన్నా. రారు త్వరగా రోడి రారు. అన్నా నాకు బొమ్మ కావాలన్నా. చావరా నీ అబ్బా ఈడే. ఇప్పుడు ఈ బొమ్మని ఎలా తీసుకోవాలి? ఏంటి బొమ్మ ఏంది అలా చూస్తుంది? నాకు ఏదేదో అవుతుంది. మరి రౌడీగాడు ఆ దయ్యం ఏమైనా చేస్తే? లైట్లే మనం పాలిపోదాం ఇక్కడి నుంచి ఫస్ట్.
పైకున్నావు కదా. మళ్ళీ కిందికి వచ్చావా? నన్ను బతకలేవా? నన్ను కొడితే నేను వదులుతానా? నేను కూడా కొడతా కదా. ఏంట్రా నన్నే కొడతావరా? నా కాళ్ళు చేతులు ఏమైనా కొడతావరా? ఇప్పుడు నువ్వు బతుకుతావరా? రౌడీ, ఈ బొమ్మ ఇక్కడే ఉంది. ఈరోజు ఏదైనా కానీ నేను చచ్చిపోయినా పర్వాలేదు, దీన్ని మాత్రం ముక్కలు ముక్కలుగా చేసేస్తా. చూసారా రౌడీగా, వీనికి ఎలా ముక్కలు ముక్కలుగా చేసేసాను. అన్నా అన్నా ముక్కలు ముక్కలు చేసేసావా? వీడి వాయిస్కి ఏమైంది? కొంప తీసి ఏమైనా అంటే అవునన్నా. రౌడీ నువ్వే కదరా? అన్నా నేను రౌడీని కాదు, రోలే. సో లెట్స్ గో. బై 24 hours కార్లో కూర్చోాలంటే కాళ్ళు ఉంటాయా బాయ్? కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి బ్రో. కుమార్ ఆంటీ దగ్గరికి వెళ్దామా? మీది మొత్తం 1000 అయింది. బండి ఆగిపోయింది మధ్యలో గాయ్స్. మన ఇక్కడ రైడర్స్ ఎట్లా నడుపుతారంటే మన అల్లు అర్జున్ సార్ అయితే ఇట్లా నడుపుతారనమాట పుష్ప 3లో. పెట్రోల్ హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే 24 hours ఛాలెంజ్ అనమాట, అది కూడా కార్లో. సో గైస్ ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయడానికి మన టీం కూడా వస్తుంది అనమాట. ఎవరన్నా వాళ్ళు? చలో. సో గైస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో టైం చూడండి. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. సో గైస్ రెడీయా మరి? రెడీ. రెడీ అన్నా, త్వరగా పోనీ అన్నా. రే రౌడీ 1 2 ఆపుకో రే. 24 hours ఆపుకోవాలన్నా, అదే ఆపుకోవాలన్నా. అవన్నీ నాకు తెలుసు రే. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అంతే, అందరికీ సేమ్ బ్రో. అవునా? ఎస్. మరి గెలిస్తే ఏమున్నది బ్రో? గెలిస్తే మనకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందన్నమాట. చాలా బిగ్ గిఫ్ట్ అది. సర్ప్రైజ్ గిఫ్టా? అదేంటో చెప్పొచ్చు కదా. అది చెప్తే ఎట్లా అర్థమవుతుంది? బాగా చెప్తే అది ఛాలెంజ్ ఎట్లా అవుతుంది? మీరు ఛాలెంజ్ విన్ అవ్వండి, తర్వాత చెప్తామండి. కాస్ట్లీ గిఫ్టేనా? కాస్ట్లీ గిఫ్ట్ అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. 14 Pro Max ఉండొచ్చు.
ఐఫోన్ ఈ లేడీస్ కి గోల్డ్ నా కోసం పిల్లని పెళ్లి చేసింది కావచ్చు అన్న. అన్న పిల్లనే కదన్న సర్ప్రైజ్ గిఫ్ట్. థ్యాంక్ యూ అన్న. సో లెట్స్ గో. బాయ్ ఎక్కడికి పోతున్నాం బాయ్ ఇప్పుడు మనం? బాయ్ మనమైతే ఫస్ట్ చార్మినార్ వెళ్తున్నాం బాయ్. ఇప్పటి వరకు నందు చార్మినార్ చూడలే అంట బాయ్. ఇప్పుడు చూపిస్తా బాయ్. రౌడీ గాడికి మరి నేను కూడా చూడలే అన్న. నన్ను కూడా తీసుకోవా అన్న. బై 24 hours కార్లో కూర్చోాలంటే కాళ్ళు ఉంటాయా బై? కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి బ్రో. బాయ్ పెట్రోల్ బాయ్ ఎగ్జాక్ట్ కరెక్ట్ ఒప్పినావు పోయి నువ్వు అసలు. ఫ్లైర్ ఎక్కితే అయిపోతేనే మన నేను ఫ్లైఓవర్ ఎక్కుంటే అయిపోయావా ఇంకా? అక్కడ దిగాలి మళ్ళీ ఇక. కాదు, ఇంకో ఛాలెంజ్ ఏంటంటే కార్లో దిగకూడదు, పెట్రోల్ అయిపోతే బాయ్. కానీ అది మాత్రం ఛాలెంజ్ చేయాల్సిందే. నిజంగా లేదా పెట్రోల్? సో గైస్ ఫైనల్ గా అయితే మేము పెట్రోల్ వేయించుకున్నాం అనమాట. అస్సలు పెద్ద టాస్క్ అయిపోతుంటే ఇది. సో గైస్ మనకు ఓల్డ్ సిటీ అంటే మనం చాలా బీభత్సంగా ట్రాఫిక్ ఉంటుంది. సో అవన్నీ మనం దాటుకోలేనాలి, చాలా టాస్క్ అనమాట ఇది. సో అది కాక మనం పెద్ద టాస్క్ ఏంటంటే కార్ తీసుకుని వెళ్తున్నాం, అది చార్మినార్. అప్పుడే బాయ్ అప్పుడే ఆకలేస్తుందంట. ఏ అర్ధ గంట అవుతుంది బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడే ఆకలేస్తుందంట. ఇప్పుడే కదా బ్రేక్ఫాస్ట్ చేసింది. కానీ భయ్ ఇప్పుడు డైరెక్ట్ లంచ్ చేద్దాం. లంచా ఎక్కడ? మీరే చెప్పండి, ఎక్కడ పడితే అక్కడ చేద్దాం. ఫస్ట్ అయితే చార్మినార్ పోనీ బై. చార్మినార్ పోనీ బాయ్. ఫస్ట్ అయితే చార్మినార్ చూద్దాం. చార్మినార్ చూస్తే జర కొంచెం కడుపు నిండుతుంది. ట్రాఫిక్ చాలా రోజు అవుతుంది చూసి. yes ఈ గల్లీ గల్లీలో ఓల్డ్ సిటీ అంటే తెలుసు కదా ఎట్లా ఉంటుందో. ఓల్డ్ సిటీ అంటే మినిమం ఉంటుంది. అరే బాయ్ బాయ్ ఆడ ఎట్లా వస్తుంది బాయ్, అటు చూడు బాయ్. అటు వస్తుందట అటు పోతాడు భయ్. బాయ్ గుంట, అరే గుంట బాయ్. భయ్ గుంట గుంటకలు అన్ని కామన్ భయ్, ఇటు సైడ్ వస్తాయి. నాకు కనపడుతున్నాయి భయ్, కళ్ళు కనపడవా నాకు? రౌడీ చెప్పురా అన్నకి తోలికి వస్తలే సరిగా, నువ్వు తోలిపోరా రౌడీ పోరా. బాయ్ చూసుకొని మోని బాయ్ ఆటో జర్రైతే కుదురుతున్నాయి ఆయనకి. భయ్ ఏం బాయ్? భయ్ కాని పని భయ్, నువ్వు రా, నువ్వు తోలుకో, నేను దిగేస్తా, రా కూర్చో. బాయ్ దిగేస్తావా? బాయ్ దిగే 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 భయ్ దిగేస్తా. దిగే ఇక్కడ ఆపేసి దిగేసే బాయ్. ఇక్కడ ఆపేసి ఆపేసి అవ్వదు భయ్ ఇంకా. దిగు బాయ్ దిగు దిగు. వద్దన్న దిగకన్నా అన్న. అన్న కావాలన్నట్లు వేస్తున్నా, ఎందుకంటే నువ్వు ఓడిపోతావన్నా. నువ్వు కార్ దిగిన అనుకో ఓడిపోయినట్టే కదన్నా. అరే రోడే కరెక్ట్ చెప్పారా అమ్మా. ఏం భయ్ మంచి ప్లాన్ చేశారు మీరు, దిగుతానే మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అన్న చూసినా గయదన్న చిరునాన్న ఎట్లా ప్లాన్ వేసిండు? ప్లాన్ వేసి నేను బయటకి ఎంటేద్దామని ప్లాన్ వేసిండు. అదిగో 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 గాయ్స్ అక్కడ చూడండి. అయ్ చార్మినార్, అరే భలే ఉందన్నా. దిగి చూద్దామా అన్న? అయ్యో దిగడానికి లేదు కదా. ఓ ఛాలెంజ్ లో ఉన్నాం కదా, మర్చిపోయా అన్న. చూసారు కదా, ఇంకా పదం. దగ్గర తీసుకో బాయ్. దగ్గరికి ఎలా తీసుకోపోతారు భయ్? ఆడ అలౌడ్ లేదు కారు. బై వాక్ వెళ్దాం. అచ్చా బై వాకా? దిగుతారా? దిగండి మరి. కార్లో ఛాలెంజ్ కదా మర్చిపోయినాం. షట్ నేను కూడా మిస్ చేస్తున్నాను గాయ్స్, వీళ్ళకి దింపాల్సింది. అవునన్నా ఛాలెంజ్ లో ఉన్నాం కదా, దిగితే అవుట్ అయిపోయే వాళ్ళం అన్న. Few minutes later. బై ఆకలేస్తుంది బై. దారిలో ఎక్కడైనా తిందాం. ఆకలి అవుతుందండి అసలు. కాదమ్మా ఎక్కడికి పోదాం చెప్పు, నీకు అసలు ఆకలి అవుతుంది. ఏం తింటావు చెప్పు. కుమార్ ఆంటీ దగ్గరికి వెళ్దామా? మీది మొత్తం 1000 అయింది. హైటెక్ సిటీ బాయ్. చలో బాయ్ కుమార్ ఆంటీ దగ్గర తీసుకోవా బాయ్. సరే వెళ్దాం. కుమారాంటినా? చికెన్ 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 ఉంటది. కుమారాంటి దగ్గర చికెన్ ఉంటది. ఏంటన్నా ట్రాఫిక్ సిగ్నల్ ఆపినావా ఏంటి? అరే ఏ పిల్ల కనిపిస్తలే అన్న లైన్ వేసుకుందామంటే. అంకుల్ మీకేమన్నా పప్పి ఉందా? ఉంటే చెప్పండి అంకుల్, పెళ్లి చేసుకుంటా. ఆర్టిస్ట్ రెడీయా? అన్నా నిద్రపోయే ఛాలెంజ్ ఉంటేదన్నా చెప్పన్నా, హాయిగా నిద్రపోతా. నిద్రపోతే మళ్ళీ నీకు ఫుడ్ ఉండదు రే. అమ్మో వద్దన్నా, ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అన్నా. వస్తున్నానా లేచినా.
బాయ్ 60 స్పీడ్ లిమిట్ బాయ్. నువ్వు 80లో పోతున్నావు బాయ్. బాయ్ సారీ బాయ్. సో గైస్ మీరు కూడా ఎంత స్పీడ్ మన ఫ్లైఓవర్స్లో ఎక్కడైనా రాసింటే అంతే స్పీడ్లోనే వెళ్తాం గైస్. మనకేం తొందర లేదు, ఎందుకంటే మన ఫ్యామిలీ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బాయ్ బండి ఆగిపోయింది మధ్యలో గైస్. అందరు వెనకాల వాళ్ళు చూస్తున్నారు ఏమైందని. ఎంతసేపు అయింది బాయ్ మనము ఛాలెంజ్ స్టార్ట్ చేసి చూడు? ఎగ్జాక్ట్ 2 hours అయింది గైస్. 2 hours బాయ్? అప్పటి నుంచి తిరుగుతున్నాం కదా బాయ్, 2 hours అట్లా ట్రాఫిక్ ఉంది అట్లా, అందుకనే కనబడుతుంది. ఇంకా 22 hours అవుతుందంటవా బాయ్? గైస్ మన ఆర్మీ ట్రక్ అయితే వెళ్తుంది. మై ఫేవరెట్ అనమాట ఆర్మీ. మేము అంటే దేశభక్తి భయ్. ఆర్మీ అంటే నాకు కూడా ఇష్టం అన్న. నేను కూడా ఆర్మీ అయితా. ఏ ఆర్మీ అయితా. జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చినంటే తగ్గేదేలే. మచ్ బాయ్ 1 hour అయితే ట్రాఫిక్ లోనే ఇరుక్కున్నాం. గైస్ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ హైటెక్ సిటీకి వచ్చేసినాం అనమాట. మన ఇక్కడ రైడర్స్ ఎట్లా నడుపుతారంటే మన అల్లు అర్జున్ సార్ అయితే ఇట్లా నడుపుతారనమాట పుష్ప 3లో. సో గైస్ మేము ఆల్మోస్ట్ కుమార్ ఇంటి దగ్గరికి వచ్చేసినాము. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సారీ కుమారి ఆంటీ దగ్గరికి వచ్చేసినాము. మరి సో మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. అదే బాయ్ మస్తు పబ్లిక్ ఉన్నారు బాయ్. బాయ్ ఇప్పుడు ఆకలి అవుతుంది అన్నారు కదా బాయ్, తినాలి కదా ఇప్పుడు. చలో మరిగా. చరణ్ అవుట్ అయిపోయిండు. అరే బాయ్ నీకు ఛాలెంజ్ గుర్తుకు లేదా బాయ్? గుర్తుకుంది బాయ్. ఆంటీ ఫుడ్ అన్నోడి తోటే సడన్ గా పోయినా బాయ్. ఓడిపోయిండు అన్న ఓడిపోయిండు. నువ్వే వెళ్ళింది. వెళ్ళి మా కోసం ఫుడ్ తీసుకొని రావాలి. లెట్స్ గో. కెమెరా కమ్ విత్ మీ. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. సో గైస్ ఇప్పుడైతే ఆల్ మిక్స్ అయితే తీసుకున్నాను అండ్ వెజ్ కూడా ఒకటి తీసుకున్నాను. అది వెజ్ veg అనమాట. బాయ్ వాళ్ళకైతే తీసుకున్నాను. సో లెట్స్ గో. కార్లో ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేద్దాం. సో గైస్ ఇప్పుడే వచ్చాము, మేమైతే వెజ్ తీసుకున్నాము. చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో చూసి చెప్పు. బాయ్ ఎట్లుంది బాయ్ నాన్ వెజ్? బాయ్ మస్తు టేస్ట్ ఉన్నాయి అసలు. అవునా? అందుకే ఫేమస్ ఏమో లంచ్ అయితే చాలా బాగా జరిగింది. సో మంచిగా తిన్నాం బాయ్. ఏమన్నా పీసులు అవి మళ్ళీ టేస్ట్ ఉన్నాయి బాయ్. ఓకే. కుమార్ అంటే అయితే లేదు గాయస్, వాళ్ళ సన్ అయితే ఉన్నాడు, మనకైతే ఇచ్చిండు. మన గ్యాస్ది బాయ్ ఛానల్ సబ్స్క్రైబర్ అంట, చెప్పిండు నాకు, చెప్పమని చెప్పిండు బాయ్ నీకు. బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి. నెక్స్ట్ ఎక్కడికి బాయ్? అక్కడిక్కడే తిరుగుదాం. ఎక్కడ బాయ్? దుర్గం బ్రిడ్జ్. నువ్వు చెప్తాను. దుర్గం. సో గైస్ మేమైతే ఫైనల్ గా దుర్గం చెరువు బ్రిడ్జ్ వచ్చేసినాం. ఓ దుర్గం చెరువు బ్రిడ్జ్ నైట్ టైంలో బాగుంటుంది బాయ్. A few minutes later. బాయ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? గోల్కొండ పోనీ బాయ్. గోల్కొండ చూద్దాం, చాలా రోజులు అవుతుంది గోల్కొండ చూసి. గోల్కొండ నాకు చాలా ఇష్టం అన్న, తీసుకెళ్ళన్నా. ఆ పదన్నా. గోల్కొండ వెళ్తారా బాయ్? 10 అచ్చా బాయ్. 10 సో ఫైనల్గా అయితే మేము గోల్కొండకి అయితే వచ్చేసినాం గైస్. కానీ మెయిన్ గేట్లో అయితే మనం వెళ్ళలేం. రీజన్ ఏంటంటే మనం దిగలేం. బాయ్ కోసం టైంలో నేను బాయ్ కోసం నిద్రపోతా బాయ్ నేను. బాయ్
అన్న నాకు నిద్ర వస్తుందన్న ఇంట్లోకి వస్తే పడుకుంటా. వీళ్ళైతే పడుకున్నారు గైస్. ఇప్పుడు చూడండి గైస్ వీళ్ళకి ఎక్కడ తీసుకుని Three hours later. బాయ్ తీసుకోతున్నావు బాయ్. సంగారెడ్డి బాయ్. సంగారెడ్డి ఎందుకు? తిరగడానికి బాయ్. మోడల్ అంటారు. ఎవరిని? మోడల్ని. ఏ మోడల్? 1.20 మోడల్. దత్తాన్న మోడల్ కలవడానికి పోతున్నావా? A few minutes later. అందు పానీపూరి ఉంది తిన్నావా? తిందాం దా. బాయ్ నందు అవుట్. పానీపూరి అని చెప్పేసి నందుని అవుట్ చేసిన. ఇప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్ నాకే. ఏంటి బాయ్ ఎంతసేపు చేసారు మీరు పానీపూరి తినడానికి? పానీపూరి మొబ్బైంది కదా బాయ్. అవుట్ చేసిండు బాయ్ పానీపూరి అని చెప్పి. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. సో గైస్ డిన్నర్ అయితే చాలా బాగుంది బాయ్. డాబాలో కూడా చాలా బాగుంటాయి బాయ్. చలో లెట్స్ గో, వెళ్దాం పదా. A few minutes later. ఎందుకు ఆపినావు బాయ్? బాయ్ చాలా లేట్ అయిపోయింది. 12 అయింది. కొంచెం పడుకొని లేద్దాం. రెడీ పడుకో కొంచెం. స్లిప్ దా బాయ్ పడుకుందాం మరి. బాయ్ నందు అనుకోవా, ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుంది. సో గైస్ మేమైతే కొంచెం పడుకుంటున్నాం. అంటే అన్నా వానా లేనా? ఏంట్రా ఇద్దరు రావట్లే అన్న, ఏం చేయాలన్నా? కళ్ళు మూసుకోరా వస్తాయి. నాకు టాయిలెట్ వస్తుంది అర్జెంట్ గా. పోసుకో ఇడే. ఓకే. పోయేసేవు పోయొద్దు. ఏమైతుందంట? టాయిలెట్ వస్తుందంట. టాయిలెట్ వస్తుందంట పోస్తానంట ఇడే. బాయ్ కార్ ఖరాబ్ అయితే పోయి దింపేసి వస్తా. దా రావడిద్దా. వెళ్ళిపోయినాడు. గైస్ వాడు కంట్రోల్ చేయలేదు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. అయితే ఫైనల్ గా నేనే విన్నర్. ఆ సర్ప్రైజ్ నేనే పెట్టి నేనే తీసుకోవడం అంటే దీనికన్నా ఇంకా ఆనందం ఏంటి? ఆ సర్ప్రైజ్ ఏదో చెప్పాలా? అది చెప్పాలంటే మీరు ఫాస్ట్గా కామెంట్లో కామెంట్ చేయండి. ఎందుకు రావడి నేను బయట తీసుకొని అవుట్ చేసినాం రా. ఏంటన్నా నన్ను అవుట్ చేశారా? అన్న ఎంత మోసం చేశారన్నా. టాయిలెట్ ఆపుకున్నా నన్ను మోసం చేసి అవుట్ చేశారు గైస్ వీళ్ళు. ఇదేమైనా న్యాయమా? మీరు చెప్పండి గైస్, ఇదేమైనా న్యాయమా? సో ఆల్మోస్ట్ మేము విన్ అనమాట. బట్ 24 hours అనేది ఆ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయాలా.
ఆ 24 అవర్స్లో నేను ఎక్కడైనా దిగితే నేను అవుటే. సో గాయస్ బాయ్ కూడా ఉంటాడా? గాయస్ బాయ్ కూడా అవుట్ అవుతారా? చూద్దాం గైస్, చూద్దాం గైస్. ఇంక మార్నింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇంకా చూద్దాం. మార్నింగ్ అయిన తర్వాత లెట్స్ సీ, పండుకుందాం ఇదైతే. ఓకే గైస్. బాయ్. తెల్లారింది బాయ్, మార్నింగ్ అయింది. మార్నింగ్ అయింది బాయ్లే. రౌడీగా లేచి మనకే లేపుతుండు. ఏరా రెడీగా. గుడ్ మార్నింగ్ గాయస్. మా టైం అవుతుంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నేనైతే అవుట్ అయినా గాయస్. నేనైతే ఇప్పుడు హాయిగా బాత్రూమ్కి వెళ్ళొచ్చు, ఒకసారి లేచి వస్తా. గుడ్ మార్నింగ్. ఇంటికి పోదామా రెడీ? పోదామన్నా. సో లెట్స్ గో గాయస్. హైదరాబాద్. పాన్స్ క్రీమ్ ఒక 5 డబ్బాలు. వాటితో పాటు ఎలకల మంది కూడా అన్న సచ్చోరుకుంటాడు ఎదవా. వీడేంటి అంతగా చెప్తుంటే పడుకుంటున్నాడు? డే రే రే రే, వీడేంటి ఎన్నిసార్లు అలారం మోగినా లేవట్లేడు? రే జఫా లేకరా. రే రే లేకరా, అలారం బంద్ చేయరా ఫస్ట్. రే ఆగరా రౌడీ, చలికి లేవబుద్ధి కావట్లేదురా. రే రోజు ఈ టైంకి నన్ను వాకింగ్ తీసుకెళ్ళేవాడు కదరా. లేరా, అర్జెంట్ వస్తుందిరా, పోదాం పదరా. అబ్బా వీనికి పాస్ వస్తుందేమో. రే రౌడీ కొంచెంసేపు ఆపుకోరా, ఎండొచ్చినాక తీసుకుని వెళ్తాలే. ఎండ వరకు ఆపుకోవాలా అన్నా? అప్పటి వరకు ఆపుకుంటే నీ ఇల్లే కంపు కొట్టిద్దన్నా. లే అన్నా. అరే రౌడీ ప్లీజ్ రా, ఈ చలికి తట్టుకోలేకపోతున్నారా, కొంచెంసేపు ఆపుకోరా. రే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయినా ఆపొచ్చావు కానీ దీన్ని ఇలా ఆపుకుంటారా చెప్పా. రే నువ్వు మంచిగా చెప్తున్నా, లేకపోయినావు అనుకో నీ బెడ్ మీద వచ్చి పోసేస్తారా. అన్నా అన్నా లేనా అన్నా, అన్నా లేనా అన్నా, నువ్వు లేలే అనుకో నేను ఇక్కడనే టాయిలెట్ పోసేస్తా చూడు. లేనా, అర్జెంట్గా వస్తుంది. అన్నా వానా లేనా. వీడి వాళ్ళకం చూస్తుంటే వీడు ఈడే పోసేటట్లున్నాడే. ఏయ్ పదా. అన్నా ఎత్తుకోను అన్నా, కింద చల్లగా ఉంది నడవలేను. బా ఏం చెల్లిరా బాబు, బాడీ అంతా గడ్డ గట్టేలా ఉంది. ఏ రౌడీ ఇంకా ఎంత దూరం తీసుకుని వెళ్తావురా? ఎక్కడో పోసేరా, చలికి చచ్చిపోతున్నారా నాయన. ఆగరా పోస్తున్నా రాదా. అరే ఇదేదో బయటకు వచ్చాక రావట్లేదేంటి? రావట్లేదే. రే రౌడీ ఎంతసేపు రా నీ అబ్బా, బాడీలో ఒక్కొక్క పాటు గడ్డ కడుతున్నాయిరా, తొందరగా చేయరా పోదాం. ఆగరా బాబు ట్రై చేస్తున్నా రావట్లేదు. రౌడీగా నీకేమో కానీ నాకు మాత్రం ఫ్రిడ్జ్లో కూర్చున్నట్లుందిరా, తొందరగా ఇంటికి పోదాం పదరా. రేపటి నుండి పొద్దున్నే 10కి ముందు కానీ సాయంత్రం 7 తర్వాత ఈ పనులన్నీ పెట్టుకోద్దురా. నువ్వు మామూలుగానే టైమింగ్స్ ఫాలో అవ్వదురా, మళ్ళేంట్రా నువ్వు మార్చేది టైమింగ్స్ బొక్క. రే రౌడీ రేపటి నుంచి పొద్దున్నే లేయడం కష్టంరా, నువ్వే అడ్జస్ట్ చేసుకోవాలిరా. ఏంట్రా అడ్జస్ట్ చేసుకునేది, దాన్ని ఎలా ఆపుకుంటారా జఫా. సరేరా రౌడీ,
నాకు అర్జెంట్గా వాష్రూమ్ వస్తుంది వెళ్ళే వస్తా. ఆ? నువ్వు ఆపుకోరా ఇప్పుడు, తెలుస్తుంది నీకు. ఏమైనా అన్నావా రోడి? ఆ? అన్న నేనేమన్నా అంటా నేను. అబ్బో కమలాసన్ ఏంటి వీడు పడుకున్నాడు? నేను చెప్పినట్టు విన్నాడా? సరే పోయి పడుకుందాం. ఇదేంటి బెడ్షీట్ కూడా చల్లగా ఉంది. ఈ చలికాలంకి ఇది కూడా చల్లగా అయిపోయింది. ఛీ! వామ్మో, స్నానం చేసి 2 రోజులు అయింది. ఈరోజు ఎలాగైనా చేయాలి. స్నానం చేయకుండా బాత్రూమ్ చేసి పోసుకుంటున్నావు, ఎవడరా నువ్వు? అంటే వెళ్ళొచ్చు కానీ చలికి తట్టుకుంటారంటావా? ఏంట్రా నువ్వు స్నానం చేయడానికి కూడా భయపడుతున్నావు? వద్దనుకుంటే చెమట కంపు కొడుతుంది. పోయి చేపోరా బాబు, కంపు భరించలేకపోతున్నా. అది కాదురా రౌడీ. ఎక్స్ట్రా చేయకుండా లోపలికి రా జఫా. బాత్రూంలో లోపల చూస్తుంటే అరుంధతి బంగ్లా చూసినట్టుంది. ఇంకా నేను చంద్రముఖి బంగ్లా అనలేదు. ఎలాగో అలా ధైర్యం చేసి వెళ్దాం. ఏదో ఒకటి చేసి వెళ్ళరా నీ అబ్బా. సర్లే, ఇక వెళ్ళగా చేస్తానా? నువ్వు వెళ్ళకపోతే నా చేతిలో నిజంగానే చస్తావురా. నేను పడుకుంటున్నా, నువ్వు వెళ్ళరా త్వరగా. ఏ నువ్వు చేస్తున్నావా చూస్తున్నావా? సౌండ్ ఏం రావట్లేదేంట్రా? ఏంటన్నా, ఉన్నావా పోయావా? అలా అరిచావు. మనకెందుకులే. రౌడీ ఎక్కడ తీసుకెళ్తున్నారా నన్ను? రారా రౌడీ, కొంచెం చిన్న షాపింగ్ చేసేది ఉంది, వెళ్దాం. దానికి నన్నేం తీసుకెళ్తున్నారా? నువ్వు ఒక్కడే వెళ్ళొచ్చు కదరా నీ అబ్బా. అయినా ఇంట్లో నువ్వు ఒక్కనే ఏం చేస్తావరా, అందుకనే తీసుకొని వెళ్తున్నా. సర్లే పదా. రే ఇంకెంత దూరం రా నీ అబ్బా? అది కూడా రాడి, షాప్ వచ్చేసింది. అమ్మయ్యా వచ్చేసామా? మీరు చూస్తే ఇంకా 100 కిలోమీటర్ నడిపిస్తామని అనుకున్నారా? అన్న వ్యాజ్లైన్ ఒక 10 డబ్బాలు, పాన్స్ క్రీమ్ ఒక 5 డబ్బాలు, వాటితో పాటు ఎలకల మంది కూడా అన్న సచ్చోరుకుంటాడు ఎదవా. లిప్ బామ్ ఒక 10 డబ్బాలు. రే అన్ని కొంటున్నావేంట్రా? కొంపదీసి షాప్ అయినా పెడుతున్నావా ఏంటి? బ్రో అన్ని చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ ఉన్నాయి బ్రో, థ్యాంక్ యూ. అరే అరే చూసుకుంటున్నాడు అని చెప్పాను కదా, ఏడికి పోతున్నా? రే రౌడీ, సాయంత్రం 7 కాకముందునే చలి వచ్చేసిందిరా. మా అన్నీ అయితే వచ్చేసినాయి. రే జఫా, ఎందుకురా అనిగానం కొన్నావు? ఎరా రౌడీ, అనిగానం ఎందుకు తీసుకున్నా చూస్తున్నావా? వీధికి తిరిగి అమ్ముకుంటావా ఏంటి? చలికాలం కదరా రౌడీ, ఇవన్నీ పెట్టుకుంటే చర్మం మంచిగా ఉంటుంది. అయితే అన్ని కొంటావారా? బాలీవుడ్ హీరోయిన్లు కూడా అనిగానే వాడరు కదరా. రౌడీ, ఇది ఫేస్కి, ఇది ముక్కుకి, ఇది తలకి, ఇది అక్కడ, ఇది కడుపుకి. రే చెప్పు, ఇంటి పేరు, పిన్ కోడ్ అన్ని చెప్పు, ఇక్కడ నీ ఆధార్ కార్డ్ ప్రింట్ చేస్తా. రే ఇంతకుముందు ఒకటి చూపించావు కదా, ఆ తలకు రాసుకోరా, కనీసం బ్రెయిన్ అయినా పని చేస్తుంది. వీడేంటి అంతగా చెప్తుంటే పడుకుంటున్నాడు? రే A few moments later. ఈ ఫ్యాన్ ఏంటి
1లో పెట్టినా కూడా 5లో పెట్టినట్టుంది. అదే ఎండాకాలంలో అయితే 5లో పెట్టినా కూడా 1లో పెట్టినట్టు ఉంటుంది. సరిగ్గా తిరగదు ఆ టైంలో. ఇప్పుడైతే చూడు సూపర్ మ్యాన్ లాగా తిరుగుతుంది. హలో హలో, అన్న, మేము డెలివరీ నుంచి మాట్లాడుతున్నాం. మీది పార్సల్ వచ్చింది. అవునా? అడ్రస్ ఉంది కదనా, తీసుకుని వచ్చేసింది. అన్న సారీ, ఇది హోమ్ డెలివరీ కాదు, మీరే వచ్చి ఆఫీస్లో కలెక్ట్ చేసుకోవాలి. నేను రావాలా ఇంత చలిలోనా? అన్నా ఇవాళ చలి ఎక్కువ ఉంది, రేపు వస్తాలేనా? ఓకే అన్న. ఊడిపోతారా నేను, పార్సల్ లేకపోయినా పర్వాలేదు. రే కరోనా వచ్చిన వాడేలా అలా తుంటున్నావేంట్రా? కొంపల్సి వచ్చినా ఏంటి? అయిపోయింది నాకు కథం. అబ్బా రౌడీ, జలుబు అయితే మామూలుగా రావట్లేదురా. డ్యామ్ ఓపెన్ చేసినట్లు ముక్కులోంచి కారుతూనే ఉందిరా. సిరప్, జెండు బామ్, సర్ది టాబ్లెట్, నేను ఎక్కడికి వచ్చాను? హాస్పిటల్ వచ్చానా ఏంటి? ఇవన్నీ వేసుకోవాలా ఇప్పుడు? వేసుకున్నాం. రౌడీ కొన్ని నీళ్ళు ఎత్తావా? నీతో కాళ్ళే నేను పోతా. అన్నా ముసుగులో ఏం చేస్తున్నావు అన్నా? అన్నా అన్నా ఉన్నావా పోయినావా అన్నా? ఓ అన్నా ఉన్నావా? అరే అన్న ఏం చేస్తున్నాడు? జర్రుంటే చచ్చిపోతుంటా. చలికాలంలో సర్దిలు వస్తే చాలా ఘోరంగా ఉంటుంది కదా గాయస్. అన్నా 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 ఏమైందన్నా అట్లా ఇరికినావు? రే షుగర్ ఏమైనా వచ్చినారా? అన్నిసార్లు టాయిలెట్కి వెళ్తున్నావు నీ అబ్బా. రావుడే చలికాలం రా, ఈ కష్టాలు తప్పవరా. కట్ చేద్దామా? అరే తొందరగా కట్ చేయన్నా, ఎందుకన్నా 1 2 3. నా ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నే ముట్టుకుంటే భగ్గుమని తగ్గిరా. ఏ హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే మన రౌడీ గాంధీ బర్త్డే. రాజు జయ జయ. అరే అన్న నా బర్త్డేనా? ఏ నా బర్త్డే బర్త్డే ఏ ఇవాళ నా బర్త్డే. సో గైస్ మన రౌడీ గాంధీ బర్త్డే కోసం మొత్తం సెటప్ అంతా తెచ్చుకున్నాం అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు బుగ్గులన్నీ నేను వదిలాను అనమాట. ఓదింది నువ్వా? ఎందుకు అబద్ధాలు ఆడతావు? నువ్వు ఆదరా ఓది, నాకు తెలియదారా? ఆదరా నాకు నిద్ర వస్తుంది అనుకుంటా. సో ఇప్పుడు చాలా బీవచ్చంగా ఏంటి సార్ అది? బీవచ్చంగా ఏంటి మమ్మీ ఎవడీడు? అతి ఉత్తమంగా సెట్ చేద్దాం. అన్నా నువ్వు జల్దీ డెకరేషన్ చేసినావంటే కేక్ తినేసి పండుకుంటానా, నిద్ర వస్తుంది. ఓకేనా? ఏయ్ కేక్ తిని పడుకుంటావా? అంత సీన్ లేదబ్బా.
మన సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తున్నారు. మంచిగా అంత సెటప్ జరిగిన తర్వాత వాళ్ళందరికీ నువ్వు బర్త్డే పార్టీకి పిలిచాలి భయ్, అంతే. ఇంకోటి పెద్ద పెద్ద సర్ప్రైజ్లు ఉన్నారా నీకు, అసలు నువ్వు తట్టుకోలేవురా సర్ప్రైజ్ చూసి. రే సర్ప్రైజ్ గిట్లా ఏంటన్నా అవి? అరే చెప్పన్నా, తర్వాత చెప్తాను. అరే నువ్వు ఏమైనా ఆలోచించుకున్నావు ఏమైనా పిల్లల్ని సెట్ చేస్తా అని? అంత సీన్ లేదు. ఊరికే బర్త్డే పార్టీ చేసుకో అంతవరకే. నీకు కేక్ వరకే రే, పిల్ల కాదు. ముందు నీకే లేదు పిల్ల, నాకేం తీసుకొస్తావు? నాకు తెలుసులేరా అది. ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నే ముట్టుకుంటే భగ్గుమంది. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. అరే అన్న ఫస్ట్ పని చేయన్నా. ఏందన్నా నువ్వు నా బర్త్డే అంటూ ఏదో డాన్స్ చేస్తాను పిల్ల లెక్క. ఏందన్నా చేయనా, ఫస్ట్ పని చేయి. అప్పుడు మీరు రెస్ట్ తీసుకుంటా. కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం. సో గైస్ డెకరేషన్కి అయితే మా సిస్టర్ నందు మంచిగా హెల్ప్ చేస్తుంది. సెల్ఫిష్గా అంటే నాకు హెల్ప్ చేస్తుంది. మా అక్కరా, రే రే మా అక్కరా, మీ సిస్టర్ కాదురా, మా సిస్టర్ రా. మంచిగా అక్క. అరే ఏంట్రా నువ్వు సరిగ్గా చేయరా పని. కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామంటే ఏంట్రా అలా చేస్తున్నావు నువ్వు? సో గైస్ డెకరేషన్ అయితే చాలా బాగా అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే చెప్పు, నెక్స్ట్ చేద్దాం పదన్నా. నాకు కొత్త డ్రెస్ కావాలన్నా, నా బర్త్డే డ్రెస్ కావాలన్నా. పో బర్త్డే డ్రెస్లు తెచ్చినా కదరా, ఒకటే ఉంటుంది జత 10 వేసు. అదో చూడండి ఫ్రెండ్స్, ఈ డేషన్ డెకరేషన్ మొత్తం కిందనే పడుతుంది. అప్పుడప్పుడు అయితే అట్లా అయితే ఉంటామాట. అడ్జస్ట్ చేసుకుందాం. మీకు కూడా అట్లా ఉంటే, అట్లా ఎప్పుడైనా డెకరేషన్ చేసినప్పుడు మీకు కూడా అట్లా ఏమైనా కింద పడినట్లు అట్లా ఏమైనా అంటే కామెంట్లో చెప్పండి గాయస్. ఇది కూడా పడింది. సో గాయస్ నెక్స్ట్ కేక్ కటింగ్ అంటే ఉంటుంది అనమాట. సో మన ఫ్రెండ్స్ అందరు వస్తారు, గెస్ట్లు అందరు వస్తారు, అప్పుడు చాలా బాగుంటుంది గాయస్. మేము రెడీ అయ్యి వస్తాం గాయస్. బర్త్డే డ్రెస్ వేసుకొని వస్తారు గాయస్ ఇప్పుడు. వి ఆర్ రెడీ. ఏంట్రా ఈ డ్రెస్ వేసావేంట్రా? ఇది ఎవడైనా బర్త్డే డ్రెస్ అంటారా? ఛీ ఏదో నా డ్రెస్ ఏంట్రా? నేను డిటెక్టివ్ నారా, ఇలా వేసావేంట్రా? ఇది ఎలా ఉంది తెలుసారా? హోటల్లో వేసుకుంటారు చూసిన. సార్ మీకు ఏమైనా ఆర్డర్ కావాలా చెప్పండి, అలా ఉంది సార్. నేను ఏమైనా ఫీల్ అవుతున్నా, డ్రెస్ బాగుంది కదరా, నవ్వు కొంచెం. నీ ఫేస్ లా ఉందిరా. నా డ్రెస్ అయితే బాగుంది కదా రెడీ. కూర్చో రెడీ, సిట్ సిట్. సో గైస్ మేమైతే రెడీ అయిపోయాం అనమాట బర్త్డే సెలబ్రేషన్ కోసం. సో మన గెస్ట్ వస్తున్నారు, వాళ్ళ కోసం మనం వెయిటింగ్. అదేంట్రా రెడీ, నాకు ఏడుపు వస్తుందిరా. ఎందుకురా? నువ్వు పోతున్నావు ఎక్కడికైనా? నేను ఎక్కడికి పోతున్నారా? నా బర్త్డే రే వాళ్ళ, నేను పుట్టినరా, నేను పుట్టిన రోజురా, సచ్చిన రోజు కాదురా. ఎందుకు ఎడతానరా? కొడుకు ఎదుగుదలని ఎదుటోడు పొగిడినప్పుడే కదరా తండ్రికి ఆనందం. నాకు ఎందుకో నీకు చూస్తుంటే దూరం పోతున్నట్టు అనిపిస్తుందిరా. నాకేమైనా పిల్లనిచ్చి పెళ్లి చేసి పంపిస్తానరా? అన్న ఐ లవ్ యూ అన్న. హగ్గిరా హగ్గిరా రెడీ హగ్గిరా. అరే కళ్ళు కనిపిస్తే సో గైస్ మేమైతే రౌడీ గానికి వస్తాం, సర్ప్రైజింగ్ గిఫ్ట్లు అయితే తీసుకొచ్చాం. రౌడీ నీకోసం గిఫ్ట్లు తీసుకొచ్చాం. ఏ హాయ్, వచ్చేసారు అందరూ? అవును మామ ఇప్పుడే వచ్చినాం. గిఫ్ట్స్ బా రౌడీగా, నీకు పండగరా, ఎన్ని గిఫ్ట్స్ రా. నువ్వేంట్రా గోవా నుంచి వచ్చినావా? ఆ డ్రెస్ ఏంటి? అరే అవునరా, గోవా నుంచి వస్తున్నారా?
సరే మామ మరి కేక్ కటింగ్ చేద్దామా? త్వరగా రారా, కేక్ కట్ చేద్దాం. ఆకలిస్తుంది అప్పటి నుంచి. దా. అన్న ఈ ప్రొడక్ట్స్ ఏమొద్దు, వెళ్ళండి. అన్నా నేను ప్రొడక్ట్ అమ్మేటోని కాదన్నా, ఫోటోగ్రాఫర్ అన్నా. రౌడీ గాని కేక్ చూడండి గాయస్, మిక్స్ అందరికి సర్ప్రైజ్ గా, రౌడీ గానికి కూడా సర్ప్రైజ్ ఇది. అరే అన్న తొందరగా కట్ చేయ అన్న, ఆకలేస్తుంది. మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు, మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు. మంచిగుందన్న. కేక్ కట్ చేద్దామా రౌడీ? కట్ చేద్దామా? అరే తొందరగా కట్ చేయన్న, ఎందుకన్నా 1 2 3 కట్ చేయను ఫాస్ట్ గా. హ్యాపీ బర్త్డే. అయిందా? బాగైందా? ప్రతిదాని హ్యాపీ బర్త్డే. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? హ్యాపీ బర్త్డే రౌడీ, హ్యాపీ బర్త్డే రౌడీ. అన్నా హోటల్ బా పడేవన్నా? పర్లేదన్నా, పడినా కూడా పర్లేదా? నేను బయట కాదా, ఆ. ఫోటో బయట. అన్న ఫోటోలు బాగా వచ్చినాయా? తీసినా అన్నా, మెమరీ కార్డ్ మర్చిపోయినా. అన్నా పేమెంట్ కూడా మర్చిపోయినా. ఇట్స్ లంచ్ టైం. రెస్టారెంట్ కి చికెన్ తింటా, చికెన్ ఓకేనా? అన్నా వెళ్ళి కాదు అన్న పోదాం. అరే 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 కార్ది అన్న, జల్ది కార్ది అన్న. అదా అన్నదా కార్లో పోతున్నాం ఫ్రెండ్స్. సో గైస్ మేమైతే ఇప్పుడు రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. రౌడీ గారు పార్టీ ఇస్తున్నాడు మాకి, నేను ఎప్పుడు చెప్పినాను రా. లంచ్ పార్టీ అనమాట. సో మామూలుగా ఉండదు, రౌడీ గారు పార్టీ ఇస్తున్నాడంటే. రౌడీ చెప్పురా బొక్కడాగా. ఏం చేద్దామంటే ఇప్పుడు మంచి టేస్ట్ ఉన్న ఫుడ్ తెచ్చుకుందాం. సో గైస్ ఇప్పుడైతే చూద్దాం అక్కడ వెళ్ళిన తర్వాత ఏమేమి స్పెషల్ దొరుకుతాయో. ఒక రెస్టారెంట్ అయితే గూగుల్లో చూసినా బాగుందని అనిపించింది అనమాట మనకు కూడా. సో వెళ్ళి చూద్దాం, అక్కడ అంతా ఓకే అయితే అక్కడ తిందాం, లేకపోతే వేరే రెస్టారెంట్కి వెళ్దాం. స్పెషల్గా అనిపించింది అనుకో అక్కడే ఉందాం. అరే రౌడీ, రెస్టారెంట్లో ఏమేమి స్పెషల్ ఉన్నాయి నేను వెళ్ళి అడిగేసి వస్తా, అంతలోపు నీ ఈడే ఉండు, ఓకేనా? అన్నా పెట్స్కి అలౌడ్ ఉందా? సారీ సార్, పెట్స్ నాట్ అలౌడ్. సరే అన్నా. అరే రౌడీ, పెట్స్ నాట్ అలౌడ్ అంటారా? ఏంట్రా డాగ్స్ కావాలా? అర్థం చేసుకోరా. అరే బర్త్డే రా నాది, నన్ను అలా చెప్పితే ఎలా రా? ఫ్రెండ్స్ వచ్చారు, గెస్ట్స్ వచ్చారు, వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారా. ఓ పని చేద్దాం రా, పార్సల్ తీసుకుని వెళ్దాం రా. సర్లే అన్నా. సరేనా? సరే, గుడ్ బాయ్. అన్న పార్సల్ ఇచ్చేయండి. పార్సల్ అయితే అయిపోయిందప్ప. మన గెస్ట్ కూడా ఫుల్ హ్యాపీగా ఉంటుంది. రౌడీ గారి బర్త్డే అంటే మజాగా. సో గైస్ మూడ్ ఆఫ్ అయితే కొంచెం అయింది, ఎందుకంటే అక్కడ తినలేదని, ఎందుకంటే పెట్స్ నాట్ అలౌడ్ అన్నారు కదా. అయినా కూడా మనం ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఇంట్లో పార్సల్ అయితే ఇంటికి తీసుకుని వచ్చా, ఇడే తిని ఫుల్ ఎంజాయ్ చేద్దాం. లెట్స్ సీ. భోజనంబు ఎంతైన వంటకంబు ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.
ఒక పెగ్గకి పడిపోతారంట. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజు. ఏదో తేడాగా ఉందేంటి? నేను అమరుణ్ణి. ఇంత పెద్ద గిఫ్ట్ ఎవరు తెచ్చారా? అన్న చూస్తే చాలా ఎక్సైటింగ్ గా ఉందన్న. ఇంత పెద్ద బాక్స్ లో ఏముంటుందో ఏమో. త్వరగా లోపలికి తీసుకురా అన్న, చూద్దాం ఏముందో. అన్న దానిపైన లెటర్ ఉందన్న. ఫస్ట్ అది చదవన్నా, నాకు ఫస్ట్ అది కావాలి, అది కావాలి. దాంట్లో ఏముందో, దాంట్లో ఏముందో. ఏంటి మమ్మీ ఎవడీడు? ఉండ్రా, ఆగమగమం చేస్తున్నా ఎందుకు? బాక్స్ తీసుకుని వస్తాను, ఇక్కడ ఉండు. ఓపెన్ చేయన్నా, ఏముందో. రౌడీ, ఏందిరా ఇంత పెద్ద గిఫ్ట్ రా? ఇది చాలా బరువు ఉందిరా. ఐ లవ్ యూ. Hi Rowdy, I love your smile, and whenever I see your videos, I just fell down. And your voice is so sweet. Will you marry me? From Kisika. కిసికానా? రే రౌడీ, కిసికా ఎవర్రా? అరే రే, అది నా గర్ల్ ఫ్రెండ్ రా. ఏ రౌడీ, ఏ రౌడీ. నెక్స్ట్ వీడియో పెళ్లి చూపులు రా. పెళ్లి చూపులా? గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రాట్లేదే అంటే నేనేం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు గైస్. ఎందుకంటే బాడీ నాది, ఫేస్ నాది, వాయిస్ నాది కాదు కాబట్టి. ఎవరిదంటే వాయిస్ నాది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వాచ్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో తొందరగా కలుద్దాం.